బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ వైపుకు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు గురైన సదరు యువతి గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్లో నుంచి దూకేసింది. ఇక తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను స్థానికులు గమనించి రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది అంబులెన్స్ ఆమెను ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు అనంతపూర్లోని ఉరవకొండకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఇక మేడ్చల్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తున్నట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు గురైన సదరు యువతి గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్లో నుంచి దూకేసింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను స్థానికులు గమనించి రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక హుటాహుటిన అక్కడకు చేరుకున్న సిబ్బంది అంబులెన్స్ ద్వారా ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు అనంతపూర్లోని ఉరవకొండకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. మేడ్చల్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తున్నట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.